వాసు, రే వాసు లేరా. వీడు ఇలా చెప్తే లేవడు గాని. దీన్ని అబ్బా చంపేసిందిరా. ఏంటి వచ్చింది పొద్దున్న నీ గోల? లేరా ఊరపంది, లేచి ఊరి మీద తిరగాలి కదా. కొట్టుకెళ్ళి సరుకులు తీసుకోరావాలి కదా, త్వరగా రా. పందుల కొడుక పనులు చెప్తారా? ఏంట్రా? ఏం లేదు వెళ్ళు. పొద్దున నీతో నాకెందుకు. తెచ్చేది 150 రూపాయల సరుకులు, దీనికి మరి బిల్డప్. లక్ష్మీదేవి, కష్టపడితే మనము, దీనికేమో సోకులు. చిల్లర మిగిలిందేమో ఇద్దామా? పెట్టే జోబులో. ఓకే అమ్మా, హ్యాపీ జర్నీ. అరే మామ వస్తున్నారా? అక్కడ ఉన్నావా? అదేరా 1000 రూపాయలు దొరికినా చాలు. ఈరోజు మనకు ఫేవర్గా ఉంది. కానీ సరే నువ్వు పెట్టే, వస్తున్నా. ఎక్కడ పెట్టింది? 500 కోసం వెతికితే 5000 దొరికి. ఈరోజు మన లచ్చిందే ఫేవర్గా ఉంది. రోజు పెట్టి చూడు, సైలెంట్ వెళ్ళిపోలు. రే డబ్బులు ఎక్కర్రా? ఏం డబ్బులు? నేనేం తీసుకోలే. ఇవి అమ్మ హాస్పిటల్ కోసం దాచిన డబ్బురా, తిరిగి ఇచ్చేరా మర్యాదగా. ఏం డబ్బులు? నేనేం చూడలేదు. ఏడబెట్టుకునే తిరిగి ఇచ్చేరా మర్యాదగా. నేను తీసానే. 1 గంట టైం ఇస్తే నీ 5000 కాస్త 50,000 చేసి తీసుకొస్తా. 1 గంట లచ్చిందేవి. ఈ రోజు నాకు ఫేవర్గా లచ్చిందేవి ఉంది. ప్లీజే 1 గంట, 1 రోజు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే నువ్వు మనిషివేనారా? ఆగరా కొద్దిసేపు, చెప్పింది వినరా పంది. నువ్వేం మనిషివిరా? మా అన్న ఏమన్నా తిన్నాడమ్మా? ఎక్కడే మామ డబ్బులు ఇవి? అంతమందే. ఈ రోజు లచ్చిందేవి మనం అయిపోయింది. వేసేయి తీసుకుందాం. హలో హలో బాయ్, ఆసియా మీద 5000 మా ఫ్రెండ్ వాసుదే. వేసేయి. 5,000 వచ్చింది మామ. మొత్తం 60,000 వేసి. మొత్తం హలో వేసి చూసుకుందాం. ఆర్సీ మీద వేసేయి. 10,000 వేసేసాయి. 10,000 వేసేయి. అమ్మా 5,000 వచ్చింది మామ. ఆపేద్దాం మామ, నా మాట విను. ఆపేద్దాం. 10,000 వచ్చింది, ఆపేద్దాం. మొత్తం వేసి. మొత్తం అంతా వేసి. బాబా 12,000 అయింది. ఆపేసాయి. ఇంకా చాలు, ఇంకా ఆపేసాయి. నా మాట విను. 12,000 అయింది. ఎంత ఉంటే అంత వేసి. 24 వేసేయి. అదే బాయ్, 24 వేసాయి. మా వాడు వినేటట్లేడులే. వేసాయి.
పోయింది మామ, మొత్తం పోయింది మామ. ఆ మాట విన్నావా? దొబ్బేసింది. ఇంటికి వెళ్తే లచ్చిందేవి చంపేస్తుంది రోయ్. ఏంట్రా ఈ టీం మీద దెబ్బేసింది? చెప్పాను కదా మామ ముందే వద్దని. బా లచ్చిందేవి ఫోన్ చేస్తుంది రోయ్. చెప్పే. రే త్వరగా రారా, అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చా. ఏ హాస్పిటల్? ఎప్పుడూ వెళ్ళే హాస్పిటల్కి, త్వరగా రారా. సరే వస్తున్నా, ఆగు. హాస్పిటల్కి వెళ్ళా పదా. రే డబ్బులు తెచ్చావరా? ఎక్స్రేకి కట్టాలంట. డబ్బులు మొత్తం పోయిందే. నా మాట విన్నావారా? 1 గంట టైం ఇయ్యే, తీసుకొని వస్తా. గంటలో 50,000 తెస్తానన్నా, ఇప్పుడు మొత్తం పోయింది అంటున్నావు. ఒక్కసారైనా నా మాట విన్నావరా? అసలు నువ్వు అమ్మ గురించి ఆలోచించావరా? ఏంట్రా నువ్వు? చెప్పాను కదరా, అది అమ్మ కోసం దాచాను అని. తెస్తాను కదా, అమ్మకి ఎలా ఉంది చెప్పు. అసలు నువ్వు మనిషివేనారా? ఏంటే ఇక డబ్బులు అంటున్నావు? నీ డబ్బులు ఏదో వాడినట్టు. మా అమ్మ డబ్బులు కదా తినింది. వాసు మా అమ్మ నా ఇష్టం. ఆగరా. ఆగరా, ఇందాక నుంచి చూస్తున్నాను తెగ వాగుతుంది. చెల్లిరా వాసు. ఏంట్రా? దీని డబ్బులు ఏదో తిన్నట్టు. పదా. అవునరా, అది నా డబ్బే. నేను 4 ఇళ్లలో పాచి పని చేసి సంపాదించిన డబ్బు రాది. నా అమ్మ అంటున్నావు, ఏ రోజైనా అమ్మ గురించి పట్టించుకున్నావారా? నువ్వు ఒక కొడుకుగా వేస్ట్, ఒక అన్నగా వేస్ట్, అసలు నువ్వు మనిషిగానే వేస్టా? ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు. వచ్చిందేవి. అన్నా, ఈ చైన్ పెట్టి డబ్బులు తెచ్చివు అన్నా. సరే అమ్మా. అన్నా, ఆ డబ్బు తెచ్చి నాకే ఇవ్వు. ఎందుకంటే నేను ఇక్కడ ఎవరిని నమ్మాలనుకోవట్లేదు. శవాల మీద కూడా బెట్టింగ్స్ వేసే మనుషులు ఉన్నారు. లచ్చిందేవి. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా. నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టుకంతటి గాలి ఉందును చూడరా. నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. ధైర్యంగా వెతుకు, దారి దొరుకును సోదరా.